అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరొక మైలురాయిగా మారబోతుంది. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటు కాబోయేటువంటి దేశంలోనే తొలి ఈవీ పార్క్. అసలు ఈవీ పార్క్ కథ ఏంటి? ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి చర్చల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. అలానే అవగాహన ఒప్పందాన్ని కూడా ఆ సంస్థలతో చేసుకుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రుల సమక్షంలో జరిగినటువంటి ఈ ఒప్పందంతో అతి త్వరలో పనులు ప్రారంభించబోతున్నారు. మార్చి నెలాఖరుకల్లా ఈ కార్యక్రమాలు అంటే ఈ ఈవీ పార్క్ ఏర్పాటుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా ఆయా సంస్థలు ప్రకటించాయి. అసలు దీనివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ప్రధానంగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయనేటువంటి నినాదంలో ఎంతవరకు నిజముంది? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ పార్క్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఈవీ పార్క్ అని చెప్తున్నారు. అసలు ఏంటి దీని అగ్రిమెంట్ కానీ, దీని డీటెయిల్స్ కానీ, దీనివల్ల కలిగే ప్రయోజనాలు కానీ ఏంటి? ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో సార్ చేసుకున్నటువంటి ఎంఓయూ ఇది. ఫ్యూచర్లో వచ్చే ప్రతి వాహనం వచ్చేసి ఈ పెట్రోల్ డీజిల్ నుంచి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇప్పుడే వచ్చినాయి ఆల్రెడీ ఎలక్ట్రిక్ వాహనాలు, తర్వాత ఇంకా వేరే ఇంధన ఆధారిత వాహనాలు కూడా వస్తాయి యాక్చువల్గా, గ్యాస్ రిలేటెడ్ అవి ఇవి. సో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఫస్ట్ టైం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నారు. దాని పేరు వచ్చేసి ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ అనేసి. వ్యాలీ అంటే లోయ అంటాం కదా మనం. ఆ ఏరియా అంతా కొంచెం కొండలు తిప్పలుగా ఉంటుంది కాబట్టి దాన్ని వ్యాలీ అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ రావాలా, లేదా 10 కంపెనీలు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒక 10 కంపెనీలు అక్కడికి రావాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఒక ఎంఓయూ జరిగింది సార్. ఓకే. పీపుల్ టెక్ కంపెనీకి సంబంధించి టీజీ విశ్వప్రసాద్ గారు CEO, ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లోకేష్ గారి సమక్షంలో, టీజీ భరత్ గారి సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది. సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 1800 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ వచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. అంటే R&D సెంటర్ పెడతారు, తర్వాత ట్రాక్స్ పెడతారు, టెస్ట్ చేసే ట్రాక్స్ పెడతారు, టెస్టింగ్ ట్రాక్స్ పెడతారు. తర్వాత దాంతోపాటు అక్కడ వచ్చేసి ప్లగ్ఇన్ లాగా ఇండస్ట్రియల్ అవసరానికి అంటే మొత్తం సెటప్ ఉంటుంది. కంపెనీ వచ్చేసి అంటే రేపు ఒక ఈవీ కంపెనీ వచ్చిందంటే రెడీమేడ్గా ఆఫీస్ సెటప్ ఉంటుంది, వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు. దానితో పాటు అదే ఏరియాలో మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇవన్నీ మిగతాకి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి కదా, సివిల్ ఎమ్యూనిటీస్. అవును, అక్కడికి వచ్చి పని చేసుకునే వాళ్ళకి. దీనికి సంబంధించి 1800 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేస్తారు. రేపు మార్చిలో 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ పీపుల్ టెక్ కంపెనీ వాళ్ళే 2 వీలర్స్, ఈవీకి సంబంధించిన 2 వీలర్స్కి సంబంధించి శంకుస్థాపన చేస్తారు. అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అంతా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యింది అని అంటే ఇంచుమించు 13,000 కోట్లు వరకు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది అన్నది వాళ్ళకున్న ఒక అంచనా. దానితో పాటు ఒక 25,000 ఉద్యోగాలు రావచ్చు అన్నది మరొక అంచనా. సో ఇప్పుడు మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇప్పుడు మీరు చూసినారంటే అమరావతి కానీ ఎక్కడైనా సరే తీసుకున్నారంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడంలో ప్రభుత్వము తర్వాత పారిశ్రామిక కంపెనీలన్నీ నిమగ్నమై ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీని చూడొచ్చు. కానీ అందరికీ ఇప్పుడు ఓర్వకల్ అనగానే ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం, కర్నూలు నంద్యాల మధ్యలో ఉంటుంది, అది ఎక్కడో మారుమూల ప్రాంతం అని అభిప్రాయం ఉంది. అక్కడ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనకి ప్రధానమైన కారణం ఏంటి సార్? ఇప్పుడు అది మేజర్ వచ్చేసి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అది బెంగళూరు హైదరాబాదు హైవే మీద వస్తుంది అది. సో ఎక్కడ కూడా ఏదైనా ఒక కంపెనీ వస్తుందంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలా, ప్రధాన నగరాలకి అనుసంధానంగా ఉండాలా. ఆ రకంగా చూసినప్పుడు బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం. ఇంకొకటి వచ్చేసి ఓర్వకల్ దగ్గర, నేను ఒకప్పుడు కర్నూలులో పనిచేసేటప్పుడు ఈ ఓర్వకల్ని బాగా విరివిగా సందర్శించేవాడిని. అక్కడ వచ్చేసి ఫ్రీ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. కొంచెం కొండలో తిప్పలుగా ఉంటుంది కానీ, రాళ్ళు అంతా ఉంటాయి కానీ, బట్ ఫ్రీ ల్యాండ్ చాలా ఉంటుంది. అది కాకుండా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఎప్పటి నుంచో, పాత ఎయిర్పోర్ట్, దాన్ని పునరుద్ధరించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే పనులు పునరుద్ధరించారు. ఇది ఎప్పుడు బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి ఎయిర్పోర్ట్, ఎయిర్ స్ట్రిప్ ఉండేది, ఎయిర్పోర్ట్ కింద మార్చారు. సో వీటన్నిటిని పెట్టుకొని ల్యాండ్ దొరుకుతుంది. తర్వాత దాని పక్కనే వచ్చి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కర్నూలు చుట్టుపక్కల అన్ని ఈ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, దీనికి సంబంధించిన కంపెనీలు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా ఆ ఏరియాలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ పెడితే గనక ట్రాన్స్పోర్టేషన్కి కానీ, ఒక ల్యాండ్ అవైలబిలిటీకి కానీ, ఇప్పుడు ఈ ఫ్లైట్ ఒకటి ఎయిర్పోర్ట్ కానీ
వీటన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి రాయలసీమ కొంచెం వెనకబడిన ప్రాంతం, మీరు జనరల్గా చూసినారంటే వెనకబడిన ప్రాంతం అయినందువల్ల ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు వచ్చినాయంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఇండస్ట్రియల్ నాట్స్ డెవలప్ చేసేటువంటి బాధ్యత 2016-17 ఆ టైంలోనే మొదలైంది. ఆల్రెడీ శ్రీ సిటీ అనేది ఒక మాడ్యూల్ అయితే కడపలో కొప్పర్తి కానీ ఈ ఓర్వకల్ కానీ ఇవన్నీ అనౌన్స్ చేసి కూడా వేయడం చేయలేదు. ఇప్పటివరకు మినిమం బేసిక్ ఎమ్యూనిటీసే లేవు. ఎందుకు కారణం ఏంటి సార్? మీకు తెలిసిన విషయం సార్, మళ్ళీ దీని గురించి చెప్పాలంటే మన గత వైభవాన్ని గురించి మాట్లాడుకోవాలి. గత 5 సంవత్సరాల వైభవం గురించి. అప్పుడు ఓన్లీ బట్టలు నొక్కడానికే టైం దొరకలేదు మన వాళ్ళకి. సో వీటన్నిటి మీద ఫోకస్ కంప్లీట్గా లేనే లేదు. అంటే ఒక్కొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దూరదృష్టి బట్టి మనం ఆలోచించాలి. ఇది అప్పట్లో ప్రయారిటీస్ కంప్లీట్లీ డిఫరెంట్. బటన్ నొక్కినామా దోచుకున్నామా, ఈ రెండే ఉన్నాయి. అంటే బటన్ నొక్కి జనాలకి వేస్తే మనకు ఓట్లు వేస్తారు, దోచుకోవచ్చు అన్న ఒక ధోరణితో నడిచినటువంటి టైం అది అప్పుడు. సో ఇప్పుడు అలా కాదు కదా సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ఉద్యోగాలు తీసుకురావడానికి, వీటన్నిటికీ ఒక ఆయన హిస్టరీ చెప్తుంది. సో దాని నమ్మకంతోనే 175కి ఇంచుమించు 164 సీట్లు ఇచ్చినారు. అంటే జనాలు గమనించినారు కాబట్టి ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే అందరం ఎక్కడికో వలసలకు పోయి బతకాల్సి వస్తుందని ఆలోచించినారు కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం ముందడుగు వెయ్యాలా. దాంట్లో భాగంగానే మీరు చూసినారంటే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు వైజాగ్ వచ్చేసి క్రిస్ సిటీ అని, అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అని, తర్వాత ఫార్మా సిటీ అని, తర్వాత రిలయన్స్ కంప్రెస్డ్ గ్యాస్ అని, బీపీసీఎల్ అని, తర్వాత ఇప్పుడు ఓర్వకల్ అని, కొప్పర్తి అని, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో 6-7 నెలల్లో ఈ విధంగా పురోగతి జరగడం అనేది ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్గా మనం చూడాలా. ఇంకొక 1 ఇయర్లో ఉద్యోగ కల్పన కానీ స్టార్ట్ అయిందంటే, అన్ని పూర్తి కాకపోయినా కొన్ని అయినా పూర్తయి ఉద్యోగ కల్పన కానీ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు కొంచెం ఫ్రూట్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచించవచ్చు సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఈ అగ్రిమెంట్ చేసినటువంటి కంపెనీ పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి అన్నారు. అంటే మామూలుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని సినిమాలు తీస్తూ ఉంటారు టీజీ విష్ణుప్రసాద్ గారు. చాలా మందికి ఆయన సినిమా ప్రొడ్యూసర్ గానే తెలుసు. అసలు ఈ పీపుల్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ సంస్థ ఈ ఈవీలో అడుగు పెట్టడానికి కారణం ఏంటి? వీళ్ళు ఒక ఎన్ఆర్ఐ కంపెనీగా చూడొచ్చు సార్ మనం. యాక్చువల్గా తెలుగు వాళ్ళే. దాని ప్రతినిధి వచ్చేసి ఈయన టీజీ విశ్వప్రసాద్ CEO, ఇంకొక ఆయన భాస్కర్ రెడ్డి. కాకపోతే బేసిక్గా వీళ్ళు సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు. యూఎస్లో కానీ ఇండియాలో కానీ వాళ్ళకి దుబాయ్లో ఇక్కడంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అరౌండ్ 6,000 to 7,000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉన్నారు. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో కొన్ని సినిమాలు తీస్తుంటారు. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఈ ఈవీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. దాంట్లో భాగంగానే రేపు మార్చి ఆల్రెడీ టెక్నాలజీలో కూడా బాగా స్ట్రాంగ్. మన జనరల్ మోటార్స్, అమెరికాలో ఉండేటువంటి జనరల్ మోటార్స్, తర్వాత ఫోర్డ్ కంపెనీ, వాటన్నిటికి కూడా కొంచెం టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ ఇది. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాడుకోవాలా అనే ఆలోచన రావడం అది గొప్ప ఆలోచన. అంటే ఎవరో దూరంగా ఉన్నవాడిని కన్విన్స్ చేసి తీసుకొచ్చి కంపెనీలు పెట్టేదానికన్నా మన తెలుగు వ్యక్తుల్ని కన్విన్స్ చేసి కంపెనీలు పెట్టడం అన్నది ఈజీ. ఎందుకంటే వాళ్ళకి ఒక అఫెక్షన్ కూడా ఉంటుంది ఈ స్టేట్ మీద. మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం మనం డెవలప్ చేసుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి తీసుకొచ్చి కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కలవడం జరిగింది. వీళ్ళు మంగళగిరి ఆఫీస్లో కలిస్తే ఆయన ఏం చెప్పారంటే ఇది ఇండియాలోనే ఒక హబ్ అయ్యే అవకాశం ఉంది మనకు. ఫస్ట్ కదా ఈ మోడల్, ఒక మొబిలిటీ వ్యాలీ రిలేటెడ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఒక డెడికేటెడ్ ప్లేస్ అది చేయడం అన్నది. కాబట్టి ఇది ఫస్ట్ టైం అనగా చూడొచ్చు మనం. ఇది అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిందంటే వీళ్ళది ఒకసారి ఇప్పుడు ఈ టీజీ విశ్వప్రసాద్ వాళ్ళది వీళ్ళదేగాన 2-wheeler. కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా నేటివ్ ఆయన. టీజీ భరత్ గారు, టీజీ అంటే వాళ్ళంతా ఇండస్ట్రియల్ సార్, బాగా తెలుసు. ఇప్పుడు మీరు టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు వీళ్ళందరూ మీరు చూసినారంటే కర్నూలులో ఇండస్ట్రియల్ పరంగా చాలా పేరున్న వాళ్ళు. సో ఇంకా వాళ్ళ ఏరియా అది. సో ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధి అనేది మనం చూడొచ్చు దాంట్లో. సో దీన్ని కూడా మన వాళ్ళు ఇంకో రకంగా విమర్శిస్తారు. అంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అనేసి అని. వాళ్ళు లేదు, మనోళ్ళు లేదు. అక్కడ ఆపరేషన్స్ లో సక్సెస్ అయిన కంపెనీ ఎవరికి సామర్థ్యం, జనరల్ మోటార్స్ లాంటి దానికి టెక్నాలజీ సపోర్ట్, అందులో 6-7 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉండాలా? ఇన్ని దేశాల్లో కంపెనీలు ఉన్నాయంటే ఎంత క్రెడిబిలిటీ ఉండాలి? ఎవరైనా సరే మంచి చేస్తామని ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉన్నప్పుడు, ఆ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించుకోవడం అన్నది తెలివైన వాళ్ళ లక్షణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఏం జరిగిందంటే, వన్స్ ఇది రెడీ అయిందంటే ఇట్ కెన్ బికమ్ అ హబ్ ఫర్ ది ఎంటైర్ ఇండియా అన్నట్టు ఆయన ఆలోచన. సో అది కాకుండా ఫ్యూచర్లో వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి రెడీ అవుతూ ఇప్పుడు మనం చేసినామంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు ఒక ప్రతిసారి గమనించినారంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి చర్య ఫ్యూచరిస్టిక్ గా అడుగులు వేస్తున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీని ఎక్కువ ఎండార్స్ చేస్తారు. ఏదో చేపలు పెడదాం, చేపలు అంగల పెడదాం, ఇడ్లీలు అంగల పెడదాం, మాంసం కొట్లు పెడదాం అన్నట్టు కాకుండా
ఒక ఫ్యూచర్ అంటే రాబోయే రోజుల్లో దేనికైతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రజలు దేన్నైతే ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది, ఆ ఇండస్ట్రీలు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ రెడీ అయ్యేటకు కొంత టైం పడుతుంది. ఈ టైం పట్టేటప్పటికి అవన్నీ ఒక ఊపు అందుకుంటాయి. ఆ సమయానికి వీళ్ళందరూ దాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది, రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది, రాష్ట్రానికి కూడా ఒక గొప్ప పేరు వచ్చే అవకాశం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు 2 ప్లాన్స్ అనౌన్స్ చేశారు. ఈవీ పార్క్ డెవలప్ చేయడంతో పాటు ఈవీ టూ వీలర్ కంపెనీ కూడా వీళ్ళే పెడతాను. దాని టైం లైన్స్ ఏంటి? అది ఇప్పుడు మార్చిలో ఇనిషియేట్ చేసి శంకుస్థాపన చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అంతా ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా బయటకు వచ్చేలా ఫస్ట్ వెహికల్ బయట వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. గతంలో కూడా కియా మోటార్స్ అలానే అనంతపురంలో రిలీజ్ చేశారు. అవును, 2 years లో ఫస్ట్ కార్ రిలీజ్ చేశారు. అవును, సో ఇది కూడా ఆల్మోస్ట్ ఖచ్చితంగా చేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు అదొకటి ఈ టీజీ ఫ్యామిలీకి సంబంధించి కర్నూలు ఏరియా అదొకటి. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాలు కావాలన్నా ఇచ్చేదానికి రెడీగా ఉంది. వాళ్ళకు ఫేవర్గా ఇండస్ట్రియలిస్టులకి ఫేవర్గా ఉండేటటువంటి రూల్స్, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే థాట్ ప్రాసెస్లో వెళ్తున్నారు కదా. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు వాళ్ళ టైం లైన్ కూడా చూడండి. ఇప్పుడు శంకుస్థాపన చేసి ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం పడుతుంది యాక్చువల్గా, ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే. అలాంటిది మార్చిలో శంకుస్థాపన చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అంతా ఫస్ట్ వెహికల్ బయట రావాలా, ఫస్ట్ స్కూటర్ బైక్ ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్ బయట రావాలన్న ఆలోచనతో చేస్తున్నారని అంటే ఖచ్చితంగా దీన్ని మనం ఆహ్వానించాలా. వీ షుడ్ ఫీల్ రియల్లీ లక్కీ. సో అదిగాన ఒకటి సెటప్ అయిందంటే దాని పరంగా కూడా ఎన్నో ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యంగా ఓర్వకల్ జోన్లో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫేజ్డ్ మేనర్లో ఇది డెవలప్ చేస్తే మొత్తం కంప్లీట్ జరిగి 25,000 ఉద్యోగాలు వస్తాయి. అవును. ఇంకోవైపు అదే ఓర్వకల్ ఏరియాలో ఇండస్ట్రియల్ నాడ్లోనే సెమీ కండక్టర్స్ కి సంబంధించి రీసెంట్ గా ఒకటి 14,000 కోట్ల వరకు అగ్రిమెంట్ జరిగింది. అంటే ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్ అనేది రాబోయే రోజుల్లో ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అయ్యేటువంటి లిస్ట్లో ముందు వరుసలోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ చాలా ల్యాండ్ ఉంది సార్. ఇప్పుడు మీరు నంద్యాల కర్నూలుకి మధ్యలో చూసినారంటే వృద్ధాగా పడినటువంటి ల్యాండ్ ఎంతో ల్యాండ్ ఉంది. అందుకని ఇది అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంత ముందర సెమీ కండక్టర్స్, ఇప్పుడు ఈవీకి సంబంధించి ఇంకా వేరే ఏదేదేదో నడుస్తున్నాయి అక్కడ. ఇవన్నీ అయ్యిందంటే మాత్రం ఆ ఏరియా వచ్చేసి ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు హైటెక్ సిటీలో ఎలాగైతే ఉద్యోగ కల్పన జరిగి ఎంతోమంది ఉదయాన్నే అక్కడ పోయి సాయంకాలం నుంచి వస్తారో, అదేవిధంగా ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో చుట్టుపక్కల నుంచి లేబర్ రిలేటెడ్ వర్క్ కానీ, టెక్నికల్ జాబ్స్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ బయట నుంచి అక్కడికి వచ్చి అక్కడ అపార్ట్మెంట్లో ఉండి అక్కడికి పోయి ఉద్యోగం చేసి ఒక జన సంద్రం పెరుగుతుంది. ఎక్కడైతే జనాలు రాకపోకలు పెరుగుతాయో అర్బనైజ్డ్ లొకాలిటీ డెవలప్ అవుతుంది. బాగుంటుంది సార్. ఆ ఏరియా కూడా ఏంటంటే వరదల గిరదలు వచ్చే ఛాన్స్ కూడా లేదు అక్కడ. అది కొంచెం మిట్ట ప్రాంతం. వర్షం పడిందంటే నీళ్ళు ఆరిపోతాయి. సో వరదల గిరదలు వచ్చే అవకాశం కూడా లేదు. ఓన్లీ డ్రౌటే ఇష్యూ కానీ అక్కడ. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఆ ఏరియా ఒక్కసారి డెవలప్ అయిందంటే అది ఎన్నో రకాలుగా ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతో గ్రామాలకు కూడా, అటుపక్క బేతంచెర్ల, ఇటుపక్క నందికొట్కూరు, డోను, నంద్యాల, ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ. ఓర్వకల్లు అవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ యొక్క ఈ ఆర్థిక స్తోమత స్థితిగతులు మారిపోతాయి. సో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. బయట నుంచి కూడా వస్తారు. అది ఒక జన సముద్రం పెరుగుతుంది సార్. జనసాంద్రత పెరిగినప్పుడు బిజినెస్ కూడా పెరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఓర్వకల్ ఇండస్ట్రియల్ నాడ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంది. గతంలో 2017లో ఈ నాడ్ని ఐడెంటిఫై చేసినా కానీ పనులేవి కూడా ప్రారంభం కాక ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ సిటీ, తర్వాత క్రిస్ సిటీ, ఈ రెండింటి తర్వాత ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధిపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఒప్పందంతో ఈవీ పార్క్ కనుక డెవలప్ అయితే ఇది దేశంలోనే మొదటి మోడల్ అవుతుంది. సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి హబ్ కూడా ఇక్కడే ఏర్పాటు అవుతుంది. సో మొదటి అగ్రిమెంట్ జరిగింది పీపుల్ టెక్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అగ్రిమెంట్ మార్చి ఎండింగ్ నాటికి భూమి పూజ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. కంప్లీట్ అయ్యే నాటికి 25,000 ఉద్యోగాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధీమాగా చెబుతుంది. సో ఇండస్ట్రియలైజేషను ఇచ్చిన హామీలను అమలు చేసేటువంటి క్రమంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ, ఇవి రెండు కలిసి వస్తున్నాయి. అందుకే పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా కానీ ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.